రంగులు వాటి యొక్క స్వభావాలు ఏంటి? అవి ఎప్పుడు ఉపయోగపడతాయి? దేనికి అనుకూలంగా ఈ రంగులను వాడాలి? ఈ రంగుల వల్ల ఉపయోగాలేంటి? ఈ యొక్క భావాలేంటి? ఈ రంగులను వాతావరణానికి ఏ విధంగా అనుసంధానించాలి అనేటువంటి విషయాలను మనం గమనిస్తే, రంగులను ఎప్పుడు కూడా వాతావరణానికి అనుకూలంగా ఉపయోగించాలి. ఎటువంటి రంగు అయినా కూడా ఆ రంగు ఆ యొక్క వాతావరణానికి అనుకూలంగా ఏర్పడుతుందే తప్ప వాతావరణానికి వ్యతిరేకంగా ఏ రంగు కూడా ఎప్పుడు వ్యవహరించదన్నమాట. దాని యొక్క స్వభావము ప్రకృతిని అనుసరించి ఉంటుందే తప్ప మనిషిని అనుసరించి ఉండదన్నమాట. ఎప్పుడైతే మనిషి వాతావరణానికి అనుకూలంగా వ్యవహరిస్తాడో, రంగులను ధరిస్తాడో, అటువంటి వ్యక్తి ప్రయోజనము పొందుతాడనమాట వాతావరణానికి అనుకూలంగా. ఎప్పుడైతే వాతావరణానికి వ్యతిరేకమైనటువంటి రంగులను ధరిస్తాడో అప్పుడు తనంతకు తాను ఆ వాతావరణ పరిస్థితికి వ్యతిరేకంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరము, అనుభవించాల్సినటువంటి అవసరము, అవగాహన లేనితనము మనము చూడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ రంగులను వాతావరణానికి అనుకూలంగా మనం ధరించామో అప్పుడు మాత్రమే సహజంగాను, విశ్వసిద్ధంగాను, ఆ ప్రకృతికి అనుకూలంగాను ఆ నిజమైనటువంటి భావాలు, మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తామే తప్ప వాతావరణానికి వ్యతిరేకంగా రంగులను ఉపయోగించినప్పుడు ఆ వాతావరణానికి, ఆ వాతావరణం ద్వారా వచ్చేటువంటి ప్రభావాలను మనము ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఉంది. రంగులకు, వాతావరణానికి సంబంధించినటువంటి అవగాహన లేకపోతే మనిషి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరము ఏర్పాటవుతుంది. కాబట్టి మనిషి ఎప్పటికి కూడా సహజమైనటువంటి వాతావరణానికి అనుకూలంగా, విశ్వసిద్ధమైనటువంటి వాతావరణానికి అనుకూలంగా నిజమైనటువంటి అవగాహన, అభిప్రాయాలు, ఆలోచనలను ఏర్పాటు చేసుకోవాలనే తప్ప మనిషి ఎప్పుడు కూడా వాతావరణానికి వ్యతిరేకంగా మనస్తత్వాలను ఏర్పాటు చేసుకునేసి రంగు బట్టలను ధరించి సమస్యలకు గురి తెచ్చుకోకూడదు. తనకు తననే సమస్యగా మారకూడదు, ఇతరులకు కూడా సమస్యగా మారకూడదు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి సమస్యగా మారకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రంగుల యొక్క ఉపయోగాలు, ప్రభావాలు, అనుకూలతలు, అవకాశాలు, అవగాహనలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆ విధంగా లేకపోతే మనిషి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రంగుల ద్వారా, రంగు బట్టల ద్వారా.